ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అందుతున్న అర్జీలను సకాలంలో నాణ్యతా ప్రమాణాలతో పరిష్కరించి ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసాన్ని నిలబెట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ లోని వివేకానంద హాల్లో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షత వహించగా సిపిఓ పి3 జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, డ్వామా పీడి ఎస్ మధుసూదన్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ శ్రీనివాసరావు తదితర అధికారులు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజల నుండి స్వయంగా అర్జీలు, వినతులు స్వీకరించారు. ప్రధానంగా కొత్త బియ్యం కార్డుల మంజూరు, వివిధ సంక్షేమ పథకాల అమలు, సామాజిక పెన్షన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపు, డ్రైన్లు మరియు కాలువల్లో పూడిక తీత, పారిశుధ్య నిర్వహణ తదితర సమస్యలపై ఈ కార్యక్రమం మొత్తం అర్జీలందాయి. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో తమ సమస్యలు పరిష్కారం కోసం ప్రజలు పీజీఆర్ఎస్ వేదికను ఆశ్రయిస్తున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సత్వర నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి అర్జీని నిబంధనల మేరకు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అన్నారు. కేవలం రికార్డుల కోసం అర్జీలను మూసివేయడం ముఖ్యం కాదని, క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారుడు 100% సంతృప్తి చెందేలా శాశ్వత పరిష్కారాన్ని చూపాలని స్పష్టం చేశారు. రెవెన్యూ క్లినిక్ పై జేసీ ప్రసంగిస్తూ ఏళ్ల తరబడి పరిష్కారం కాని భూ సమస్యలకు ఒక శాశ్వత ముగింపు పలకాలనే దృఢ సంకల్పంతోనే ఈ రెవెన్యూ క్లినిక్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రెవెన్యూ క్లినిక్ లకు వచ్చే ప్రతి అర్జీదారుడు ఎన్నో ఆశలతో, మరెన్నో ఇబ్బందులతో వస్తారని అన్నారు. వారి దరఖాస్తులను కేవలం కాగితాలుగా చూడకుండా వారి జీవిత సమస్యలుగా భావించి ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి చట్ట పరిధిలో సానుకూలంగా స్పందించాలని అన్నారు. అర్జీని తిరస్కరించాల్సి వస్తే అందుకు గల స్పష్టమైన కారణాలను చట్టబద్ధంగా దరఖాస్తుదారునికి వివరించాలని అన్నారు. అర్జీదారులు దళారులను, మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని, మీ అర్జీలను నేరుగా అధికారులకు అందజేసే మీ భూమి హక్కులను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల పర్యవేక్షకులు పాల్గొన్నారు.